వెల్కమ్ టు ది లియో. ఈ రోజు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ఫలితాలకు సంబంధించి దేశం మొత్తం కూడా ఉదయం నుంచి ఈ ఫలితాలని ఆసక్తిగా చూస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా 3 రాష్ట్రాల్లో అయినప్పటికీ కూడా 2 రాష్ట్రాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్ అంచనాలకు కొద్దిగా వ్యతిరేకంగా, అంటే వాస్తవానికి వెస్ట్ బెంగాల్ అలాగే తమిళనాడు ఈ 2 రాష్ట్రాల మీదే దేశ ప్రజల దృష్టి ఉంది. మిగతావన్నీ కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా ముందుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలే ఇప్పుడు ఫలితాల్లో కూడా వెల్లడవుతున్నాయి. అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్లోకి వచ్చేటప్పటికి మమతా బెనర్జీ మరొకసారి అధికారాన్ని చేపడుతుందా, దీదీ అధికారాన్ని చేపడుతుందా అంటే మెజారిటీ సర్వేలు మొన్న ఇచ్చినటువంటి సర్వేలలో సగం సర్వేలు బీజేపీ అధికారాన్ని చేపట్టబోతుందని చెప్తే, సగం సర్వేలు మమతా బెనర్జీ అధికారాన్ని చేపట్టబోతుందని చెప్పారు. అయితే స్థానికంగా మమతా బెనర్జీకి గ్రిప్ ఉండడం కావచ్చు, ప్రాంతీయ పార్టీని స్థిరంగా నిలుపుకుంటూ రావడం కావచ్చు, ఖచ్చితంగా మమతా బెనర్జీ ఈసారి బీజేపీని ఢీకొడుతుందని భావించారు. వాస్తవానికి గత ఎన్నికల్లో 70 సీట్లకు పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి అనూహ్యంగా ఎవరి అంచనాలకు అందని రీతిలో పుంజుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియో చేసే సమయానికి 184 స్థానాలలో బీజేపీ అయితే ఆధిక్యంలో ఉంది. వాస్తవానికి 294 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 148 అయితే ఆల్రెడీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి మరొక 30 స్థానాలకు పైగా ఇప్పుడైతే ముందంజలో ఉంటాం. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే మమతా బెనర్జీ పార్టీ ఉందో కేవలం 100 సీట్లు లేదా 101 సీట్లకు మాత్రమే పరిమితం కావడం, ఇక కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అడ్రస్ లేదని చెప్పుకోవచ్చు. కేవలం ఇప్పుడు 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా బీజేపీ అనుకున్నట్టుగా వాస్తవానికి మొదటి నుంచి 5 రాష్ట్రాల్లో బీజేపీ ప్రెస్టేజ్ గా తీసుకున్న ఎన్నికలు ఏవైనా ఉన్నాయంటే 100% వెస్ట్ బెంగాల్ అని చెప్పవచ్చు. ఈవెన్ అమిత్ షా కూడా దాదాపుగా 20 రోజుల పాటు వెస్ట్ బెంగాల్లో పాగా వేసి అక్కడ రాజకీయ పరిస్థితులను గమనించడంతో పాటు ఎన్నికల ప్రారంభం వరకు కూడా ఆయన వ్యూహ ప్రతివ్యూహాలు అమిత్ షా పన్నుతూనే ఉన్నారు. ఒక రకంగా అమిత్ షా కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికలను ప్రెస్టేజీగా తీసుకున్నారు. అలాగే నరేంద్ర మోదీ కూడా ప్రచారంలో ఎక్కువ భాగాన్ని వెస్ట్ బెంగాల్లో కేటాయించడంతో పాటు మమతా బెనర్జీ మీద ఒకంత ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తీవ్ర స్థాయిలో మమతా బెనర్జీ మీద విమర్శలు కూడా చేశారు. అయితే మమతా బెనర్జీ ఇంత వెనకబడటానికి ప్రధాన కారణం ఏదో రాత్రికి రాత్రి జరిగిన సంఘటనలు కాదు, గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఘటనలు చెప్పుకోవచ్చు. గతంలో వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అత్యాచార ఘటన అనేది దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది. ఒక రకంగా మమతా బెనర్జీ సరైన రీతిలో స్పందించలేదని కోర్టులు కూడా ఆగ్రహించేటువంటి పరిస్థితి. సో అదొక రీజన్. అయితే ఏదైతే సర్ ఉందో దీనికి సంబంధించి అంటే ఓట్ల తొలగింపు ఏదైతే అక్రమంగా దేశంలోకి చొరబడినటువంటి బంగ్లాదేశీయుల ఓటు తొలగించే ప్రయత్నం చేశారో దాన్ని మమతా బెనర్జీ అడ్డుకుంటే ప్రయత్నం చేసింది. ఒక రకంగా బంగ్లాదేశీయులను మేము మా రాష్ట్రానికి మేము స్వాగతిస్తామని చెప్తే దాన్ని బీజేపీ అడ్డుకుంది. ఖచ్చితంగా ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య గోడ కట్టాల్సిందేనని చెప్పి బీజేపీ ఎన్నికల నినాదం వెళ్ళింది. ఇది ఒక రకంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ సర్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా దీది వేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో వ్యతిరేకంగానే నిర్ణయం వచ్చింది. అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని మమతా బెనర్జీ చెప్పినప్పటికీ కూడా అవి నిజంగానే అక్రమ ఓట్లు కాబట్టే మేము తొలగిస్తున్నాం, అక్రమంగా ఏ అర్హుడి ఓట్లు తొలగించట్లేదని చెప్పి బీజేపీ చెప్పింది. ఈ ఘటనలకు తోడు ఈ సర్ పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వచ్చినటువంటి కొంతమంది సభ్యులను వెస్ట్ బెంగాల్లో దాదాపుగా 12 గంటల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వని ఘటన చాలా తీవ్ర చర్చగా మారింది. ఒక రకంగా దీన్ని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవెన్ అక్కడ హైకోర్టు అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులని డీజీపీని సిఎస్ని సంప్రదించే ప్రయత్నం చేస్తే వారెవడు కూడా రెస్పాండ్ అవ్వలేదని చెప్పి సుప్రీంకోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది, మా ఆధ్వర్యంలో వచ్చినటువంటి వాళ్ళు ఒక రకంగా వాళ్ళు జడ్జిలకు సంబంధించిన వాళ్ళు న్యాయాధికారులని నిర్బంధించారంటే అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, 12 గంటల పాటు వాళ్ళని నిర్బంధిస్తే ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోలేదని సుప్రీంకోర్టు కూడా తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. ఒక రకంగా ఇది కూడా మమతా బెనర్జీకి యాంటీగానే మారింది. అంటే మమతా బెనర్జీ కావాలనే సర్ ఇష్టం లేదు కాబట్టి వీళ్ళని చిత్రహింసలకు గురి చేసినా ఆవిడ పట్టించుకోలేదని ఒక వాదన ఇక్కడ ప్రజల్లో బలంగా వెళ్ళింది. ఇకపోతే పార్లమెంట్లో ఉమెన్ బిల్లు అన్నిటికీ మించి రీసెంట్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏదైతే పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టారు,
డీలిమిటేషన్తో కలిపి ప్రవేశపెట్టారు. సో ఆ మహిళా బిల్లును తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఒక రకంగా చిందులు దొక్కింది. పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఒక రకంగా చిందులు కూడా దొక్కింది. ఎంపీలందరూ కూడా చిందులు దొక్కారు. నరేంద్ర మోదీ మీద కావచ్చు, ఈ బిల్లు మీద కావచ్చు. ఒక రకంగా మిగతా ఎంపీలతో పోలిస్తే అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, అందులో డౌటే లేదు. ఇది బీజేపీకి ప్రచారణ అస్త్రంగా మారింది. ఏమని ప్రచారం చేసింది బీజేపీ? మమతా బెనర్జీ ఒక మహిళ ఉండి, ఒక రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా ఉండి మహిళా బిల్లును ఈవిడ వ్యతిరేకించిందంటే ఈవిడ మహిళా వ్యతిరేకి. మహిళలు ఆ అధికారాన్ని చేజిక్కించుకోవడం కావచ్చు, మహిళలు వృద్ధిలోకి రావటం కావచ్చు, మహిళలు రాజకీయంగా ఎదగటం కావచ్చు, మమతా బెనర్జీకి ఇష్టం లేదనేది ఈ బిల్లును వ్యతిరేకించడం బట్టి అర్థమైందని చెప్పి బీజేపీ ఒక స్లోగన్ అయితే చాలా బలంగా తీసుకెళ్ళింది. ఎస్, ఆ స్లోగన్ పనిచేసిందంటే 100కు 100% పనిచేసింది. ఇప్పుడు మహిళా ఓటర్లలో ప్రధానంగా వాస్తవానికి మమతా బెనర్జీకి మహిళా ఓటర్లు అనేది పొట్టు లాంటిది. మమతా బెనర్జీ గతంలో గెలిచిన ప్రతిసారి కూడా మహిళా ఓటర్లు మమతా బెనర్జీ వెనక నిలబడినమాట వాస్తవం. బట్ ఈసారి మహిళా ఓటర్లు బీజేపీ వెంట నిలబడ్డారు. అంటే బీజేపీ ఏదైతే ఒక విమర్శనాస్త్రం స్పందించిందో, ఒక మహిళగా ఉండి మహిళా బిల్లును మమతా బెనర్జీ వ్యతిరేకించింది, మహిళా ద్రోహి అని చెప్పి ఏదైతే ఒక బీజేపీ నినాదం తీసుకొచ్చిందో, ఆ నినాదం అయితే చాలా బలంగా పనిచేసినట్టుగా ఈ రిజల్ట్ని బట్టి అయితే అర్థమవుతుంది. వాస్తవానికి వెస్ట్ బెంగాల్ రిజల్ట్ అనేవి ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మహిళా బిల్లు ఎఫెక్టు తరువాత కూడా జరగబోయే ఎన్నికల్లో కూడా పడుతుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే బీజేపీ దీన్ని ఒక విమర్శనాస్త్రంగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా మొత్తంగా ఇక మమతా బెనర్జీ పాలనా కాలానికి అక్కడైతే కాలం చెల్లిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకో మమతా బెనర్జీ ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటంటే పార్టీని కాపాడుకోవటం. బీజేపీ ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా బలంగా నిలబడి గతంలో 70 సీట్లకు ఉంది. ఈసారి ఏకంగా 70ను 185కు ఆల్మోస్ట్గా పెంచుకుంది. అంటే 100-110 సీట్లు ఒక్కసారే బీజేపీ 5 సంవత్సరాల్లో ఎదగగలిగింది. అంటే ఖచ్చితంగా బీజేపీ చాలా బలంగా పునాది వేసుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు అదే స్థాయిలో మమతా బెనర్జీ రాబోయే 5 సంవత్సరాలు బీజేపీని ఢీకొట్టి తన పార్టీని నిలుపుకోగలుగుతుందా? తన గెలిచినటువంటి ఆ 90 నుంచి 100 సీట్ల మధ్య ఏదైతే గెలిచే అవకాశం ఉందని మనం మాట్లాడుకుంటున్నామో ఆ సీట్లను చివరి వరకు నిలబెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ పడగలుగుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారింది. మొత్తంగా వెస్ట్ బెంగాల్ రిజల్ట్ అనేవి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మమతా బెనర్జీ మీద చాలామంది విశ్లేషకులు కూడా చెప్పారు, మమతా బెనర్జీ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది, మమతా బెనర్జీ ఏదైనా ఒక స్లోగన్ తీసుకుందంటే ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళే స్లోగన్ అయితే తీసుకుంటుందని చెప్పి చాలా రకాల విశ్లేషణ చేశారు. బట్ ఇవేవి కూడా ఎన్నికల సమయంలో నిలబడలేదు. ఓటర్లు మమతా బెనర్జీ పాలనను మార్చాలి అని కోరుకున్నారు. వారికి ప్రత్యామ్నాయంగా కనపడిందే బీజేపీ. సో కాంగ్రెస్ కనీసం లెక్కలోకి కూడా పరిగణించాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తంగా మమతా బెనర్జీ ఓటమి తర్వాత బీజేపీ ఒకవేళ ఇది కన్ఫామ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, బట్ అధికారిక ప్రకటన రావాలనుకోండి 22 రాష్ట్రాల్లో పాగా చేసినట్టుగా ఉంది. ఇకపోతే తమిళనాడు రాజకీయాల్లో కూడా ఆసక్తికర పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఏ సర్వే సంస్థ కూడా టీవీకే విజయం సాధిస్తాడని చెప్పనప్పటికీ కూడా ఆల్మోస్ట్ 100 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే మనకు తెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకుంటాడా లేదా అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ కూడా ఎవరు ఊహించని స్థాయిలో ఈవెన్ ఏఐడిఎంకే 2వ స్థానంలో ఉంటే డిఎంకే అంటే ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ పార్టీ 3వ స్థానానికి పడిపోవటం, దాంతోపాటు స్టాలిన్తో పాటు అతని మంత్రివర్గంలో పనిచేసిన 28 మంది ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్లో వెనుకబడి ఉన్నారనే వార్త రావటం అనేది ఖచ్చితంగా ఆ విజయ్ ఎఫెక్టు ఏ స్థాయిలో తగిలింది అనేది ప్రధానంగా అర్థమవుతుంది. మొత్తంగా ఈ విజయ్ ప్రభంజనం వల్ల ఎవరికి నష్టం జరిగింది అంటే డిఎంకేకి చాలా తీవ్ర నష్టం జరిగింది అనేది మాత్రం స్పష్టంగా అవుతుంది. మొత్తంగా 5 రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ 2 రాష్ట్రాల ఫలితాలు అనేవి కూడా ఇప్పుడు దేశ ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏది ఏమైనా ఈ 2 రాష్ట్రాల ఫలితాలు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల మీద కూడా ప్రభావం ఉంటుందనేది, అలాగే బీజేపీ వ్యూహంగా ఏ విధంగా అంటే ఈవెన్ మొన్న ఢిల్లీ చూసాం. సో ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందా, దేశం మొత్తం గెలిచిన ఢిల్లీని చేజిక్కించుకోలేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీని బీజేపీ చేజిక్కించుకుంది. అలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ నిలబడటం
కష్టం అని అందరూ మాట్లాడినప్పటికీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ని కూడా బీజేపీ చేజిక్కించుకుంది. మొత్తంగా బీజేపీ అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా బీజేపీ ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో గెలవడం పట్ల అక్కడ బీజేపీ అంటే కేంద్ర స్థాయిలో కావచ్చు, అక్కడ రాష్ట్ర స్థాయిలో కావచ్చు, బీజేపీ నాయకులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మొత్తానికి వెస్ట్ బెంగాల్ ప్రజలైతే మార్పును కోరుకున్నారు. ఆ మార్పు బీజేపీ ద్వారా సాధ్యమవుతుంది. బీజేపీ అంటే మమతా బెనర్జీ చేయని ఒక మార్పుని బీజేపీ చేసి చూపిస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ని మేము బీజేపీని అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది బీజేపీ ఒక నినాదం. సో వెస్ట్ బెంగాల్ దేశం మొత్తం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది, వెస్ట్ బెంగాల్లో మాత్రం దీదీ అరాచకం నడుస్తుందని చెప్పి ఒక స్లోగన్ తీసుకెళ్లారు. బట్ మొత్తానికి ప్రజలు ఆ డబుల్ ఇంజిన్ సర్కారు కావాలి అని వెస్ట్ బెంగాల్ ప్రజలు కోరుకున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఏది ఏమైనా వెస్ట్ బెంగాల్ ప్రజలు కోరుకున్నటువంటి మార్పు బీజేపీతో సాధ్యపడుతుందా అనేది లేదనేది భవిష్యత్తు అయితే నిర్ణయిస్తుంది. కానీ మొత్తంగా బీజేపీ అనుకున్నట్టుగా మమతా బెనర్జీని ఓడించి వెస్ట్ బెంగాల్లో అధికారాన్ని అయితే చేపట్టబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.